హాయ్ అండి. ఏంటి టమాటోలు చూపిస్తుంది అనుకుంటున్నారా? టమాటో కర్రీ చేస్తున్నానండి. అస్సలు మూడ్ బాగాలేదు. అయినా సరే చిక్కుడుగాయ చేద్దామని దాని దగ్గరికి వెళ్తే అన్ని పురుగులే 10 చించాను. 10లో పురుగులు అవి రెండే బాగా వచ్చాయన్నమాట. ఇంకా అవ్వదని చెప్పి టమాటో కట్ చేసి వండుతున్నాను. అసలు ఒకటి చేద్దామని ఒకటి చేస్తుంటే ఆ మూడే బాగుండదు కదా. అయినా సరే టమాటో ఎంతో ఇష్టం తెలుసా. దానికి ఒక స్టోరీ ఉంది. నా చిన్నప్పుడు అయితే తెగ తినేదాన్ని అసలు. ఏ కూరన్నా నచ్చకపోతే టమాటోని, టమాటో కర్రీ తినాలనిపించిన టమాటోనే వండిపించుకునేదాన్ని అన్నమాట. కానీ చిన్నప్పుడు టమాటో వండితే ఎంత బాగుండేది తెలుసా. అది మొత్తము ఇలా పేస్ట్ థిక్ గ్రేవీలాగా అయ్యేది. అందులో ఏ టమాటో ముక్కలు కనిపించేటివి కాదు. ఇప్పుడు టమాటో కర్రీ అయితే నా చిన్నప్పుడు తిన్నట్టుగా అస్సలు లేదన్నమాట. మీలో ఎంతమంది ఇలా అనుకుంటున్నారు? టమాటోస్ కర్రీ అప్పట్లాగా ఉండట్లేదని అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఖచ్చితంగా పెద్దగా ఎంతసేపు ఉడకబెట్టినా అప్పటి టేస్ట్ రావట్లేదు. అలాగే అంత గుజ్జుగా అవ్వట్లేదు. ముక్కలుగానే ఉంటుందన్నమాట. నా చిన్నప్పుడైతే భలే ఇష్టము. ఇంకా కర్రీ ప్రాసెస్ అంటారా, చూస్తూనే ఉన్నారు కదా. అన్నీ వేసేటివి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా చెప్పే అక్కర్లేదు. మేమైతే ఇంకా చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అయితే దింపేసాను అన్నమాట. మీకు టమాటో కర్రీకి ఉన్న ఎక్స్పీరియన్స్ తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్